system-wise diseases and has given us the magical products to keep our cells healthy, keep our body and the other all organs healthy. So let us first understand. I will be going system wise. So we will try to finish as much as possible. So I don't think so that we are going to complete the all the systems, but as much as possible we will take. Okay. So we will start with the human body. Now, as we all know that our human body is marvelously complex machine. It is like, but unlike machine, it's like a machine. Our body is a wonderful organization. Okay. Now, in this organization, we have the as the it works as a machine because some of the parts they start working since our birth until our death. Now, in this slide, as you all can, it starts with very small atom or we call it as cell, cellular level. Okay. So from cellular level, it goes to the tissue level. Means number of cells combined and it gives rise to a particular type of tissue. So in a tissue, there are again different types of tissue. So just remember from cell to tissue and from number of tissues, if we combine number of tissues, then we get a organ. So that is called as what? Organ level. And when from different organs. మానవ శరీరంలో అసలు ఏముందో తెలుసుకోబోతున్నాం. ఉదాహరణకు ఒక సైకిల్ ఉందనుకోండి, సైకిల్లో కొన్ని భాగాలు కలియక ఉంటేనే దాని సైకిల్ అంటాం. అంటే 2 చక్రాలు, బ్రేక్లు, తర్వాత చైన్, ఓకే, హ్యాండిల్, ఇవన్నీ కలిస్తేనే కదా అది సైకిల్ అయింది. అలాగే మానవుడు ఎలా నిర్మించబడ్డాడు అంటే కొన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి. అది జీర్ణ వ్యవస్థ, లేదంటే ఊపిరితిత్తుల వ్యవస్థ, లేదంటే గుండె నాడీ మండల వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, ఇలా కొన్ని రకాల వ్యవస్థలు కలిపితేనే మానవుని శరీరం అయింది. అసలు మానవుని శరీరం ఎలాగ తయారు చేయబడింది, ఎలా నిర్మితమైంది అంటే కణం. బేసిక్ గా ఒక కణం అంటే ఒక ఇల్లు నిర్మించబడాలి అంటే అది ఎలాగ నిర్మితం అవుతుంది? ఇటుకలు, సిమెంట్, రాయి, తర్వాత వాటర్, నీళ్లు, ఇవన్నీ కలిగితో బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నామో మన మానవ శరీరం కూడా కొన్ని ఒకే రకమైన కణాల కలయికనే టిష్యూస్ అని అంటాము. కొన్ని రకాల ఒకే రకమైన టిష్యూస్ కలిపితే అది ఒక అవయవం అవుతుంది. అది లివర్ అవ్వచ్చు, లేదా కిడ్నీ అవ్వచ్చు, లేదంటే లంగ్స్ అవ్వచ్చు, లేదంటే పొట్ట అవ్వచ్చు. అలా రకరకాల అవయవాలు మన మానవ శరీరంలో నిర్మితమైంది. ఈ అన్ని రకాల వ్యవస్థలు కలిపితేనే టోటల్ హ్యూమన్ బాడీ సిస్టమ్ అన్నాం. అంటే మానవ శరీరం అంది. మానవ శరీరం అది ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ అన్ని వ్యవస్థలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ అన్ని అవయవాలు కలిసి కోఆర్డినేట్ అయితేనే మానవ శరీరము వ్యవస్థ అనేది చాలా బాగుంటుంది. మానవ శరీరం ఒక యాంత్రికమైంది. అంటే అన్ని వ్యవస్థలు చెప్పాం కదా, సర్క్యులేటరీ సిస్టమ్, లేదా డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఇవన్నీ కూడా ఇంకా రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కోఆర్డినేట్ అవుతాయి హ్యూమన్ బాడీ అని చెప్పుకున్నాం కదా. ఈ హ్యూమన్ బాడీ ఎలాంటిది అంటే ఒక యంత్రం లాంటిది. ఒక యంత్రంలో అన్ని పార్ట్స్ పనిచేస్తేనే ఆ యంత్రం ఎలా పనిచేస్తుందో మన శరీరం కూడా అలాగే పనిచేస్తుంది. సో మన శరీరం చురుకుగా ఎలాగైతే ఉంటుందో అదే అది డల్ అయ్యే కొద్ది, అంటే అది దాని యొక్క రోగనిరోధక శక్తి తగ్గే కొద్దీ వ్యాధులు వచ్చి శరీరం చాలా సున్నితంగా అయిపోతుంది, సెన్సిటివ్ గా అయిపోతుంది. ఎస్ మ్యామ్. Yeah. So now as in the slide, you can see the different systems of our body. Like we start with nervous system, skeletal system, muscular systems, cardiovascular, respiratory system, skin, endocrine means where all the different types of hormones are produced, digestive system, urinary system, reproductive system, lymphatic system, and immunity or immune system. So all these different systems made up of different organ level. All the organs are made up of different tissue level. All the tissue level made up of different thousand millions of cells are involved in the making of such a wonderful human body system. Yes, ma'am. Just tell them in the short. ఎస్ మ్యామ్. బాడీ సిస్టమ్స్, ఇప్పుడు మన శరీరంలో ఉండే సిస్టమ్స్ వ్యవస్థలు ఏంటేంటో చూద్దాం. నర్వస్ సిస్టమ్ అంటే నాడీ మండలం, తర్వాత స్కెల్టల్ సిస్టమ్ అంటే పుర్రే ఎముకలకి సంబంధించింది, తర్వాత మస్కులర్ సిస్టమ్ కండరాలు ఎలా నిర్మితమైందో తెలియజేసే వ్యవస్థ, కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే గుండె నరాలకు సంబంధించిన వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యవస్థ,
తర్వాత స్కిన్ అంటే చర్మంతో కప్పబడింది కదా, చర్మం గురించి తెలియజేసే వ్యవస్థ. తర్వాత ఎండోక్రైన్ అంటే రకరకాల గ్రంథులు స్రవించేవి ఏంటి అన్న ఆ వ్యవస్థ. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఉదరకోశ సంబంధించిన వ్యవస్థ. యూరినరీ సిస్టమ్ అంటే మూత్రనాళ సంబంధించిన వ్యవస్థ. తర్వాత రిప్రొడక్టివ్ సిస్టమ్ పునరుత్పత్తి ఎలా జరుగుతుందో ఏంటో దాని గురించి తెలియజేసే వ్యవస్థ. లింఫాటిక్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన రోగ నిరోధక శక్తి ఎలా పెంచుతుందో ఈ రకరకాల కణాల నుంచి టిష్యూల నుంచి ఆర్గాన్ సిస్టమ్, ఈ డిఫరెంట్ సిస్టమ్స్ అన్ని కలిపితేనే హ్యూమన్ బాడీ అవుతుంది. ఎస్ మ్యామ్. Now, one by one, we will see the different systems, their functions, and in short, it will be like what are the various parts of each system and how they are like functioning. So first, we will start with nervous system. In nervous system, it is what are the functions? It just receives the information about what is happening inside and outside the body. Like suppose something is happening to us, some like a shock is affecting us. So immediately there will be a signal going to the stimulus and in the form of stimulus, and there will be a response. So if we are going through toward the shock or any fire, something like that, so immediately our response, brain will give the response and we will save ourselves. So it is like this is what is nervous system. Okay, and it helps also to maintain the homeostasis, means complete balance of the body. It is maintained by nervous system. Yes, ma'am. యా మ్యామ్. మొదటి వ్యవస్థ ఇందులో మానవ శరీరంలో మొదటిగా మనం తెలుసుకోబోయే వ్యవస్థ ఏంటి అంటే నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ యొక్క ఫంక్షన్స్ ఎలాగ పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. అది ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మన శరీరానికి హార్ట్ సబ్స్టెన్స్ అది రాయవచ్చు, లేదంటే ఒక ముళ్ళు గుచ్చుకున్నా వెంటనే మెదడుగా ఏం తెలియజేస్తుంది అంటే మన శరీరానికి నొప్పి పుడుతుంది. ఆ నొప్పి అనేది ఎలా కలుగుతుంది అంటే మెదడుకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మెదడు మన నాడీ మండలానికి ఈ నాడులన్నీ కలిపి మెదడుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మన శరీరం కూడా వెంటనే ఆ ముళ్ళు నుంచి తీసేయాలి అన్న ప్రేరేపణ ఉత్పన్నం అవుతుంది. సో ఇవన్నీ జరగడానికి నాడీ మండలమే కారణం. అంటే నాడులు అన్ని కూడా, నరాలన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేస్తాయి. ఏది చల్లగా ఉంది, ఏది వేడిగా ఉంది, ఏది ముట్టుకోవాలి, ఏది తినకూడదు, ఏంటి అని మొత్తం తెలియచేసేది ఈ నాడీ మండలం. ఈ నర్వస్ సిస్టమ్ వల్లనే శరీరంలో హోమియోస్టాటిసిస్ మెయింటైన్ అవుతుంది. అంటే శరీరంలో ఉండే వేడి, ఉష్ణోగ్రత అంటాం కదా, ఇదంతా మెయింటైన్ అవుతుంది. బరువు హెచ్చు తగ్గులు కానీ లేదంటే ఉష్ణం కానీ మెయింటైన్ చేసేది ఈ నర్వస్ సిస్టమ్. ఎస్ మ్యామ్. Like it is a different part, organs of nervous system, brain, nerves, that is also called as neurons, and spinal cord. Yes. ఎస్ మ్యామ్. నర్వస్ సిస్టమ్ లోని ఈ నాడీ వ్యవస్థలోని 3 భాగాలుగా మనం ఎక్కువగా చూసుకుంటాం. అది ఏంటి అంటే మెదడు, ఇంకొకటి నర్వ్స్ లేదా న్యూరాన్స్ లేదా నర్వ్ సెల్స్ అంటాం. అంటే నరాలు, నాడీ మండలాలు, లేదంటే స్పైనల్ కార్డ్ వెన్నుపాము. So here we can say that nerves or neurons are the unit of, the smallest part of the nervous system. Okay. Now we will not go through this. Just these are the different parts of the central nervous system. We will directly see the various. What can be the various diseases of nervous system. See, nervous system, as we all know that it is made up of brain and spinal cord. These are the two important organs of central nervous system, and from brain to the spinal cord, all the periphery organs, means from the hand towards our leg and all the body parts, that is called as what? Peripheral nervous system. So nervous system related issues will be, first it will be a age related or degenerative, means if the person is aging, when there is a growth in the age, or there will be a degenerative, means the neurons which are found in our nervous system are getting degenerated or nerve cells are degenerated. Second, it can be a facial paralysis. If any organ, if any nerves are getting damaged of a specific part of the face, then there can be a problem of facial paralysis. Then third can be a brain tumor. If some abnormal cells are produced in the brain and there can be a kind of tumor or cancer can be developed, that is called as what? Brain tumor. Then brain hemorrhage. Hemorrhage means when there is a bursting of all the small capillaries of blood capillaries, then that blood comes out. That is called as brain hemorrhage. Coma means when the brain is dead. I mean to say brain is in the sleeping condition,
Then the next one is epilepsy or seizures. It is quite something called as what in normal language it is called fits. Okay, so that the convulsions are there and the whole body gets some seizures, and then there is a person go into some anxiety, and then the person go into a very deep condition, and then it can be later recovered. Then there can be sleeplessness or insomnia. Insomnia or sleeplessness means a person is not able to sleep properly during the sleeping time. Normally, a person sleep for 8 hours or more than 8 hours, or sometimes 6 to 8 hours. But if the person is not able to sleep during the sleeping time, that in the night, then it is called insomnia or sleeplessness. And another one is migraine, that is called half of the brain or half of the head is paining. It is in the pain, that is called as migraine. So these are the different nervous system related tissue may occur at any age. And we will see in the next slide what are the products where we can actually give support to all these different nervous system related issues. ఎస్ మ్యామ్. Yes, ma'am. నాడీ మండలంలోని ముఖ్యంగా మనం ఏ అవయవాలు పనిచేస్తాయని చెప్పామంటే బ్రెయిన్, మెదడు, తర్వాత వెన్నుపాము. వెన్నుపాముతో అతికి ఉన్న ఈ నరాలు, అన్ని నాడులు నరాల గురించి మనం తెలుసుకోవచ్చు. వీటికి రిలేటెడ్ ఇవి సరిగా పనిచేయకపోవడం వల్ల మనకి ఎలాంటి వ్యాధులు వస్తాయో ఈ స్లైడ్ లో మనం తీసుకోవచ్చు. మొదటగా చూసుకుంటే ఏజ్ రిలేటెడ్ ఆర్ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్ అని. ఏజ్ రిలేటెడ్ అంటే మన వయసు పెరిగే కొద్దీ కూడాను మన ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది, మన కణాలు కూడాను ఉత్పన్నం అవడం తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని డీజనరేషన్ ఆఫ్ నర్వ్స్ అంటాం. అంటే నాడులు డీజనరేట్ అయిపోతూ ఉంటాయి, అంటే వాటి యొక్క ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది, వాటి యొక్క యాక్టివ్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే వయసు పెరిగే కొలది వచ్చే వ్యాధులు పెరుగుతూ ఉంటాయి. రెండవదిగా చూసుకుంటే ఫేషియల్ పారాలిసిస్. ఫేషియల్ పారాలిసిస్ అంటే ముఖంలో పక్షవాతం, సగం ముఖంలోనే పక్షవాతం వస్తుంది. అంటే ఎలా అంటే నోరు కంప్లీట్ గా పూర్తిగా మూయలేకపోవడం, కన్నురెప్పకు పూర్తిగా కన్నురెప్పలు వేయలేకపోవడం, ఓకే, మాట నంగిడి రావడం, స్పష్టంగా లేకపోవడం, మూతి వంకరపోవడం, కన్నురెప్పలు పడకపోవడం, కన్ను సరిగ్గా మూసుకుపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. వాటిని ఫేషియల్ పారాలిసిస్ అంటాము. ఇక్కడ నాడీ వ్యవస్థలోని ఎక్కడో అడ్డంకులు రావడం వల్ల ఫేషియల్ పారాలిసిస్ జరుగుతుంది. బ్రెయిన్ ట్యూమర్ అనేది ఏంటి అంటే మెదడులోని కణుతులు అసలు ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఏదో ఒక కణం అబ్నార్మల్ గా మల్టిప్లేట్ అయితే గనక, అబ్నార్మల్ గా అది మల్టిపుల్ గా అయితే గనక, అబ్నార్మల్ సెల్స్ గనక ఫామ్ అయితే అది ట్యూమర్స్ ఫామ్ అవుతాయి, అంటే కంతులు ఫామ్ అవుతాయి. అది క్యాన్సర్ కంతులు అవ్వచ్చు, లేదంటే నార్మల్ కంతులన్నా అవ్వచ్చు. అక్కడ బ్రెయిన్ ట్యూమర్ ఫామ్ అవుతుంది. నాలుగోదిగా చూసుకుంటే బ్రెయిన్ హెమరేజ్ అంటే మెదడులోని నరాలు చాలా సన్నగా ఉంటుంది. వెంట్రుకని ఒక 100 భాగాల కింద కట్ చేస్తే ఎంత సన్నగా ఉంటాయో అంత సన్నగా రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాలు చిట్లి అక్కడ రక్తం ప్రవహిస్తే అక్కడ బ్లడ్ క్యాపిలరీస్ డ్యామేజ్ అయ్యి అక్కడ హెమరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే రక్తం గడ్డకట్టుకుపోవడం, లేదంటే రక్తం లీక్ అవడం జరుగుతుంది. దీన్ని బ్రెయిన్ హెమరేజ్ అని చెప్తాం. ఐదవదిగా చూసుకుంటే కోమా అంటే ఏంటంటే బ్రెయిన్ ఆల్మోస్ట్ ఆల్ డెడ్ కండిషన్ లో, లేదంటే స్లీపింగ్ కండిషన్ లో ఉంటుంది, అంటే నిద్ర వ్యవస్థలో ఉంటుంది. అన్కాన్షియస్ కండిషన్ లో బాడీ అంతా అన్కాన్షియస్ అయిపోతుంది. ఈ వ్యవస్థని, అలాంటి పరిస్థితిని కోమా అని చెప్తాం. తర్వాత చూసుకుంటే ఎపిలెప్సీ ఆర్ సీజర్స్. ఎపిలెప్సీ అంటే ఫిట్స్ అని చెప్పుకుంటాం. నార్మల్ గా మన సరళమైన భాషలో చెప్పుకోవాలంటే ఫిట్స్ అని చెప్తాం. ఎందుకు ఇది జరుగుతుంది అంటే మెదడులో ఉండే నాడీ మండలంలో ఎక్కడైనా చిన్న చిన్న రక్తపు గడ్డలు, చిన్న రక్తనాళాలు చిట్లిన ఫిట్స్ అనేవి మనకు వస్తాయి, లేదా దీన్ని కన్వల్యూషన్స్ అని కూడా అంటాం. ఇక్కడ ఏమవుతుంది అంటే పేషెంట్ చాలా యాంగ్జియస్ గా తయారయ్యి కాసేపు ఇట్లా గిచగిచ కొట్టుకుంటారు, తర్వాత నార్మల్ కండిషన్ కి అయిపోతారు. తర్వాత చూసుకుంటే కనుక ఏడోది స్లీప్లెస్నెస్ ఆర్ ఇన్సోమ్నియా అంటాం. స్లీప్లెస్నెస్ అంటే నిద్ర పట్టదు, నిద్రలేమి. అంటే సర్వసాధారణంగా అందరూ పడుకునే టైంకి వాళ్ళు పడుకోరు, వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకు అంటే వాళ్ళు అయితే డిప్రెషన్ లో ఉండొచ్చు, లేదంటే మెదడులో ఏదైనా నరాలు వీక్ గా అవడం వల్ల ఈ నిద్ర పట్టదు అనమాట. దాన్ని ఇన్సోమ్నియా అని చెప్తాము. తర్వాత చూసుకుంటే మైగ్రేన్ అంటే ఏంటి అంటే మెదడులోని, లేదంటే తల భాగంలో సగం భాగం మాత్రం విపరీతమైన తలపోటు ఒకవైపుగానే వస్తూ ఉంటది. దీన్ని మైగ్రేన్ తలపోటు అంటాం. తర్వాత చూసుకున్నట్లయితే సెరిబ్రల్ వాస్కులర్ బ్లాకేజ్ అంటే సెరిబ్రమ్ అంటే మెదడులో ఒక భాగంలో వెసికిల్స్ అంటే ఈ రక్త నాళాల్లోని బ్లాకేజ్, రక్తం గడ్డకట్టుకుపోయి బ్లాక్స్ ఏర్పడడం వల్ల సెరిబ్రల్ పాల్సీ వస్తూ ఉంటుంది, అంటే ఒకలాంటి పక్షవాతం వస్తుంది. ఇవన్నీ కూడా నాడీ వ్యవస్థకి సంబంధించిన వ్యాధులు అని చెప్పుకోవచ్చు. ఎస్ మ్యామ్. Yeah. Now this is the list of all the nervous system related issues. How it can be diagnosed? I'll just go through it, madam.
It Yes, can be diagnosed with the MRI scan, CT scan, and now we will see the various types of products which can help us to come out from this brain disorders, or it will help to give some relief from the brain related disorders. The very first one is Neurairich. Okay, now Neurairich has to be taken 111 tablet, 111 capsule, sorry, and after food it has to be taken, which will fulfill all the requirements of, for example, the neuron degenerative or some types of brain hemorrhage or facial paralysis. So the ingredients present in Neurairich is going to help us to come out of these problems related to the brain disorders. Second one is spirulina. Spirulina is going to help us, like suppose some protein content is less or some amino acid content is less or something like that. So normally it happens like during the brain disorders, person is not able to even take a proper food. So spirulina can be used to fulfill all the requirements, because spirulina itself contains the number of ingredients, maybe protein, vitamin, minerals, all amino acids, fatty acids, etc., etc. So this can be all the nutrition's requirement can be completed with the help of spirulina. Imurich can be given just to increase the immunity and the other factors which are required. Like for example, growth factors which are present in Imurich are able to give the generation, or what we can say, regeneration of the new neuron cells in brain. Then we have Calvis D2 max if the calcium deficiency is there. In case of some neuron disorders or brain disorders, calcium supplements can also will be useful. That has to be taken one tablet after food. Then we have omega rich capsule. Now omega rich also a very good supplement for brain related disorders, because here also we get uh, essential fatty acids, we get protein, we get different types of nutrients, and then this also can be a helpful along with the neuroenrich. And along with that, if hemoglobin is also less in case of some brain related disorders, if blood circulation is not good, then there can be problem of oxygen supply is also less, then hemoglobin also will be less. So if hemoglobin is also less, then low rich can be a very good combination to give to as a supplement to fulfill the this blood circulatory or hemoglobin problem. Yes, ma'am. ఎస్ మ్యామ్. పైన చెప్పుకున్న విధంగా నాడీ వ్యవస్థలో ద్వారా వచ్చే వ్యాధుల్ని మనం మన ధన్వంతరి ప్రొడక్ట్స్ ద్వారా ఎలా నయం చేయవచ్చు ఇప్పుడు చూద్దాం. అందులో మొదటగా ఇచ్చేది న్యూరారిచ్. న్యూరారిచ్ అనేది నాడీ వ్యవస్థలో ఉండే ఎలాంటి ఎలాంటి వ్యాధికైనా సరే మొదటగా ఇచ్చేది న్యూరారిచ్. న్యూరారిచ్ డోసేజ్ ఏంటి అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 1-1-1 3 పూట్ల కూడా తిన్న తర్వాత, భోజనం చేసిన తర్వాత 1-1 ఇవ్వాలి. ఇది నాడీ వ్యవస్థలో ఏమి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే క్లియర్ చేస్తుంది. రెండవదిగా చూసుకుంటే స్పిరులినా ఇది నాచు నుంచి, సముద్రపు నాచు నుంచి తయారు చేయబడిన టాబ్లెట్. ఇందులో ఇవి 2 టాబ్లెట్స్ తీసుకుంటే 1 kg ఫ్రూట్స్ లేదా 1 kg వెజిటబుల్స్, కాయగూరలో ఎన్ని ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా స్పిరులినాలో ఉంటాయి. ఎందుకంటే నాడీ వ్యవస్థకి సంబంధించిన వ్యాధుల్లో వాళ్ళ ఆహారం సరిగ్గా తీసుకోలేరు. అలాంటప్పుడు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా వీక్ అవుతుంది. అటువంటప్పుడు మనం స్పిరులినా ఇచ్చినట్లయితే ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఫుడ్ న్యూట్రిషన్ ని బ్యాలెన్స్ చేయడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మూడోదిగా చూసుకున్నట్లయితే ఇమిరిచ్. 3 పూట్ల 2 చెప్పున 2 చెప్పున ఇమిరిచ్ ఇవ్వాలి. ఇది తినకముందు, అరగంట తినకముందు ఇవ్వాలి. ఇది ఎందుకు ఇవ్వాలి అంటే ఇందులో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ న్యూరాన్స్ ని రీజనరేట్ చేస్తాయి. అంటే నాడులను రీజనరేట్ చేస్తాయి, మళ్ళీ తిరిగి నిర్మించేలాగా, తిరిగి పుట్టుకొచ్చేలాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. ఇందులో ఉండే ట్రాన్స్ఫార్మ్ ఫ్యాక్టర్స్ కానీ, గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ, ఇమ్యునోగ్లోబులిన్స్, పిఆర్పీస్, ఈ లాక్టోఫెరిన్స్ ఇవన్నీ కూడా. ఇమ్యూరిచ్ ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ ని, అంటే రోగ నిరోధక వ్యవస్థని ఇంకా పెంచుతుంది. దానివల్ల ఇమ్యూరిచ్ ఇవ్వాలి. నాలుగోదిగా చూసుకుంటే క్యాలరిచ్ ఆహారం తర్వాత ఉదయం 1, రాత్రి 1 ఇవ్వాలి. ఎముకలు పటిష్టంగా ఉండడానికి, కాల్షియం బ్లడ్ లో అబ్జార్బ్ చేసుకొని కాల్షియం బ్లడ్ ఫ్లో మంచిగా జరగడానికి కూడా కాల్షియం కావాలి. అందు గురించి కాల్షియం ఇవ్వాలి. ఐదోదిగా చూసుకున్నట్లయితే ఒమేగా రిచ్ ఇవ్వాలి. ఒమేగా రిచ్ లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ 3, 6, 9 కూడా
ఎందుకు ఇవ్వాలి అంటే ఎక్కడైనా గడ్డలు కట్టేసి ఉంటే గనక ఆ గడ్డల్ని కరగదీయడానికి ఒమేగా రిచ్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా 3, 6, 9 అనేవి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి ఉదయం 2, రాత్రి 2 తిన్న తర్వాత ఇవ్వాలి. ఆ రోజుగా చూసుకుంటే లోహా రిచ్ కూడా ఇచ్చినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి, హిమోగ్లోబిన్ ఎవరి దగ్గరైనా పడిపోతే గనక ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే హిమోగ్లోబిన్ ఆటోమేటిక్ గా పడిపోతుంది. సో హిమోగ్లోబిన్ పెరగడానికి లోహా రిచ్ ఇవ్వాలి. ఈ 6 కాంబినేషన్ గనక ఇచ్చినట్లయితే నాడీ వ్యవస్థకు సంబంధించిన ఏ వ్యాధికైనా ఇట్టే మనం అరికట్టవచ్చు. ఎస్ మ్యామ్. Then if small children are getting affected in brain disorders, so these 3 products can be given for children. First is Imurich, that is 1 and 1 capsule before food. Then we have Grow Total. So for small kids, it can be given as 2 times 10 or 20 gram with milk or with juice. It can be given, or even with water also it can be given. Then we have Smruti Rich. Smruti Rich because it contains a number of Ayurvedic medicines, Ayurvedic plants by which the brain disorders, or it helps to increase the concentration, it helps to decrease the memory loss, and sometimes even before the examination, that exam phobia and everything. So this Smruti Rich can be given with the for children 2 times a day along with milk or along with water and any juice. Yes. యా మ్యామ్. అదే ఈ నాడీ మెదడుకు సంబంధించిన ఎలాంటి వ్యాధులైన పిల్లల్లో చూసినట్లయితే నాడీ వ్యవస్థకు సంబంధించిన ఎటువంటి వ్యాధి ఉన్నా సరే పిల్లలకి మనం ఏమి ఇస్తాము మన ధన్వంతరి ప్రోడక్ట్ అంటే ఇమ్యూరిచ్. ఇమ్యూరిచ్ ఉదయం 1, రాత్రి 1 భోజనానికి ముందు ఇవ్వాలి. అలాగే గ్రో టోటల్ అది పాలల్లో కానీ లేదంటే ఫ్రూట్ జ్యూస్ లో కానీ లేదంటే నీళ్ళల్లో అయినా సరే 2 చెంచాలు ఉదయం 2, రాత్రి 2 తిన్న తర్వాత ఇచ్చినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. దీంతో పాటు స్మృతి రిచ్ కూడా 10 గ్రాములు అంటే 2 స్పూన్లు ఉదయం సాయంత్రం పాలలో కానీ ఫ్రూట్ జ్యూస్ లో కానీ కల్పించినట్లయితే స్మృతి రిచ్ ఇవ్వడం వల్ల చికాకు లేదంటే విసుగ్గా ఉన్న పిల్లలు లేదంటే జ్ఞాపక శక్తి తక్కువ ఉన్న పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది, నిద్ర మంచిగా పడుతుంది, అల్లరి చేయకుండా ఉంటారు, హైపర్ యాక్టివ్ వాళ్ళు నార్మల్ గా ఉండేలాగా అవుతుంది, ఇన్యాక్టివ్ గా ఉండే వాళ్ళు యాక్టివ్ గా ఉండేలా అవుతుంది. సో ఈ 3 కాంబినేషన్స్ ఇచ్చినట్లయితే పిల్లల్లో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎస్ మ్యామ్. Now we will see the ear problems. Now ear, we have different parts of ear. So this we have got pain, discharge or scanty or serious some problem, hearing loss. Inner ear we have vertigo, ear loss, something like that. Middle ear we have hearing loss or discharge. This can be a pain, acute otitis media until the chronic otitis media. These are the different problems related to ear. Yes, ma'am. యా మ్యామ్. ఇప్పుడు రెండోదిగా చూసుకున్నట్లయితే ఇయర్ ప్రాబ్లమ్స్ అంటే చెవుకి సంబంధించిన ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చూసుకోవచ్చు. ఔటర్ ఇయర్ అంటే మనకి పైన కనిపించే ఎక్స్టర్నల్ ఇయర్ ని ఇయర్ పిన్ అంటాము. ఈ చెవు భాగంలో ఏదైనా నొప్పు లేదంటే చెవు బయటకి ఏమైనా చీము, నెత్తురు లేదంటే రసి అలాంటివి జరిగినా లేదంటే ఎక్కువగా వ్యాక్స్ ఫామ్ అయిపోయినా సరే అంటే గుళ్ళు ఎక్కువగా ఫామ్ అయ్యి ఎక్కువగా సెక్రీట్ అవుతున్నా, అది వాసన కొడుతున్నా, హీరింగ్ లాస్ అంటే వినికిడి శక్తి తగ్గినా, వినికిడి శక్తి లేట్ గా వచ్చినా ఏం చేయాలో. తర్వాత మిడిల్ ఇయర్ లో చూసుకుంటే కనుక హీరింగ్ లాస్ అంటే కంప్లీట్ గా వినికిడి శక్తి కోల్పోవడం. తర్వాత డిశ్చార్జ్ అంటే మ్యూకస్ అంటే జిగురు లాంటి పదార్థం కానీ లేదంటే పస్ కానీ లేదంటే బ్లడ్ కానీ ఒక్కొక్కసారి ఎక్కువగా స్టిక్కీగా ఉండే వ్యాక్స్ లేదంటే గులుము ఏదైనా అవ్వచ్చు. మూడోదిగా చూసుకుంటే ఇన్నర్ ఇయర్ లో కూడా లోపల కర్ణబేరి డ్యామేజ్ అవడం, కర్ణబేరిలో కన్నం పడడం, కర్ణబేరి కంప్లీట్ గా సెన్స్ అయిపోయి అది డ్యామేజ్ అవడం వల్ల పూర్తి చెవుడు రావడం లేదంటే వర్టిగో అంటే తల తిరగడం, తర్వాత టైనటస్, తర్వాత పెయిన్, చెవు పోటు, విపరీతమైన పోటు, అది పైన అవ్వచ్చు, ఎక్స్టర్నల్ గా అవ్వచ్చు, లేదంటే లోపల కర్ణబేరిలో అయినా విపరీతమైన చెవుపోటు వస్తుంది. ఇది క్రానిక్ ఓటిటిస్ మీడియా అంటే విపరీతమైన చెవుపోటు ఉండడం వల్ల వాళ్ళు విపరీతమైన తలపోటు కూడా వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ కి మన ధన్వంతరి ప్రొడక్ట్స్ లో ఏమేవో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఎస్ మ్యామ్. So even the nose problems are also there, like for example nasal obstruction, interior rhinorrhea, or some sneezing continuously, olfaction, facial pain, sneezing, epistaxis. These are the problem related to nose. Yes. నోస్ ప్రాబ్లమ్స్ అంటే ముక్కుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో చూద్దాం. నాజల్ అబ్స్ట్రక్షన్ అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బందులు అనమాట, ఏదో అడ్డుకుపోయినట్టు శ్వాస ఈజీగా తీసుకోలేరు. యాంటీరియర్ రైనోరియా అంటే
లోపల పై భాగంలో ఇక్కడ చిన్న చిన్న గడ్డలాగా ఉండి, అంటే సైనస్ ప్రాబ్లం అని చెప్తాము. అక్కడ రక్తం కానీ చీము కానీ లేదంటే నీరు ఒక్కొక్కసారి పెరిగిపోవడం వల్ల విపరీతమైన తలపోటు వస్తుంది, సైనస్ అని చెప్తాము. ఆల్ఫాక్షన్ అంటే ముక్కు వాసన కోల్పోతుంది. తర్వాత ఫేషియల్ పెయిన్, ఈ సైనస్ ప్రాబ్లం ఉండడం వల్ల తలంతా దిమ్మగా ఉండి పోటుగా ఉండి ఆ మెయిన్ కంతల దగ్గర విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. స్నీజింగ్, విపరీతమైన తుమ్ములు. తర్వాత ఎపిస్టాసిస్ అంటే ముక్కు దురదలు, తర్వాత ముక్కుకు సంబంధించిన తుమ్ములు, విపరీతమైన తుమ్ములు, లేదంటే చీదేటప్పుడు ఇబ్బందులు, ఇవన్నీ కూడా ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్. ఎస్ మ్యామ్. Now we have the products related to those what are the different products. So this is a basket where, so what, detoxify capsule after food, 2 capsules 3 times we can take. Imurich 2 capsule before food, and spirulina tablets after. These are the 3 products which can be used to treat the symptoms related to nose as well as symptoms related to ear. Yes. మరి ఇప్పుడు ఈ చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ముక్కుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వస్తే మనం ఏమి ఇవ్వాలి, డోసేజ్ ఎంత ఇవ్వాలో తెలుసుకోవచ్చు. డీటాక్స్ 2-2-2 అంటే ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 తిన్న తర్వాత ఇవ్వాలి. తర్వాత ఇమ్యూరిచ్ 2-2-2 ఉదయం 2, రాత్రి 2, మధ్యాహ్నం 2 తినకముందు ఇవ్వాలి, అరగంట తినకముందు ఇవ్వాలి. తర్వాత స్పిరులినా టాబ్లెట్స్, ఇది కూడా 3 పూట్ల 2-2 చొప్పున తిన్న తర్వాత ఇవ్వాలి. ఈ 3 కాంబినేషన్ లో ఇచ్చినట్లయితే ముక్కుకు సంబంధించి చెవుకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అవుతాయి. ఎస్ మ్యామ్. Now here we can see the anatomy of mouth. Like you will see the different throat related problem. Throat cyst is there or ulcer is there. Okay, so these are the various different problems of mouth. So first is mouth ulcers, then we have bad odor or bad sores, then we have throat drooling, some liquid is coming out, gum bleeding, dental caries, black or yellow teeth or weak teeth, porous or weak teeth. These are the some mouth related problems. Yes ma'am. ఎస్ మ్యామ్. మూడవదిగా చూసుకున్నట్లయితే మౌత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే నోటికి సంబంధించిన ఏమేమి వ్యాధులు వస్తాయి ఇప్పుడు చూసుకోవచ్చు. మౌత్ అల్సర్స్ అంటే నోట్లో పుండ్లు పడుతూ ఉంటాయి. అది స్మోక్ చేసే వాళ్ళు, లేదంటే కైని గుట్కా తినే వాళ్ళలో అయ్యొచ్చు, లేదంటే నార్మల్ గా ఉండే వాళ్ళలో కూడా కొంతమందికి నోటిపూత వస్తూ ఉంటుంది. కొంతమందికి బ్యాడ్ బ్రీత్, బ్యాడ్ ఆర్డర్ అంటాం, అంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అంటే దుర్వాసన వస్తూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా విపరీతమైన దుర్వాసన వస్తుంది. సోర్ త్రోట్ అంటే గొంతు బొంగురుపోవడం, తర్వాత గొంతులో మంట, గొంతులో గరగర అనిపించడం, లేదంటే వాయిస్ మారిపోతూ ఉంటుంది. తర్వాత డ్రూలింగ్ అంటే ఒకలాంటి వాయిస్ చేంజ్ అయిపోయి మాట అనేది స్పష్టంగా రాదు, బొంగురుపోవడం అని చెప్పుకోవచ్చు దీన్ని. గమ్ బ్లీడింగ్ అంటే పంటి చిగుళ్ళ దగ్గర నుంచి రక్తం స్రవించడం. తర్వాత డెంటల్ క్యారీస్ అంటే పళ్ళు పుచ్చిపోవడం. తర్వాత బ్లాక్ ఆర్ ఎల్లో టీత్ అంటే పళ్ళు నల్లగా కానీ లేదంటే పసుపుగా కానీ చిగుళ్ళ దగ్గర మారిపోతూ ఉంటుంది పిక్చర్ లో చూసినట్టు. తర్వాతగా ఎనిమిదవదిగా చూసుకున్నట్లయితే పోరస్ ఆర్ వీక్ టీత్ అంటే పళ్ళు గుల్లబారిపోయి చాలా వీక్ గా వదిలైపోయి ఊరికే ఊడిపోతూ ఉంటాయి. ఇవన్నీ చూసుకున్నట్లయితే నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఎస్ మ్యామ్. So these are the different products. The money product from below list may help for our mouth problems. Like first, very important, that is TG Care toothpaste. Now TG Care toothpaste can be used with the brush your teeth twice a day. TG Care toothpaste contains lots of Ayurvedic medicinal plants which is helpful to cure your cavities, cure your teeth, and whatever problem, if the gum is bleeding and something like that. So all the problems can be taken care by this TG Care toothpaste. Second one is Auric 99K. This can be used as a chewing lozenges, or this can be used as a you can take in the hot milk, and it can be taken as a with a cup of hot milk. Then we have Imurich. Cytostrom IL also can be taken with the help of hot milk, or just like that, chewable tablet. So Auric 99 and Cytostrom IL, these two are the chewable tablet which will take care of complete throat. So whatever throat infection or anything related to your throat or mouth, all can be sorted out with the help of Cytostrom IL or Auric 99 lozenges. Then we have Imurich. Now Imurich can be used with the 2 tablets or 2 capsules before food.
spirulina can be used as a protein supplement or calcium supplement or vitamin supplement, which is useful for your teeth. And Galvez G2 Max, because calcium deficiency may leads to your teeth, porous teeth, or some weakness in the teeth as well as in the bleeding of the gums. So Galvez G2 Max can be a very good product for the teeth, for the porous teeth, and making your teeth very strong. So this is a uh, product list or a bag, we can say, or a basket which can be utilized for all the mouth related problems. Yes, మ్యామ్. ఇప్పుడు నోటికి సంబంధించిన ఎలాంటి వ్యాధికైనా సరే మన ధన్వంతరి బాస్కెట్ ఏంటి అంటే ప్రోడక్ట్స్ ఏంటి అంటే మొదటగా చూసుకున్నట్లయితే టీజీ కేర్ అంటే టోటల్ గమ్ కేర్ అన్నమాట. టోటల్ గమ్ కేర్ లో ఇందులో మనకి లవంగం, వజ్రదంతి ఇలాంటి రకరకాల వనమూలికలతో తయారు చేయబడిన అద్భుతమైన దివ్య ఔషధం మన టీజీకే టూత్ పేస్ట్. ఈ టూత్ పేస్ట్ అలాగే మన ధన్వంతరి బ్రష్ తో కనుక 2 సార్లు ఉదయం, సాయంత్రం, రాత్రి పడుకునే ముందు కూడా బ్రష్ చేసుకున్నట్లయితే ఆ పంటి వ్యవస్థ, నోరు వ్యవస్థ అనేది చాలా బాగుంటుంది. బ్యాడ్ బ్రీత్ రాకుండా ఉంటుంది, బ్లీడింగ్ గమ్స్ తగ్గుతుంటాయి, పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి, పళ్ళు పసుపు అయిపోకుండా కూడా చూస్తుంది. తర్వాత దాంతో పాటు ఒరాక్ ఇచ్చినట్లయితే ఒరాక్ లొజెంజెస్ కానీ సైటోస్టెమ్ ఐఎల్ లొజెంజెస్ కానీ మనం బుగ్గలో పెట్టుకొని ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చప్పరించినట్లయితే అందులో ఉండే కర్క్యూమిన్ అనే ప్రోడక్ట్ అది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేసి నోటి దుర్వాసనని, నోటికి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ నైనా, బ్లీడింగ్ గమ్స్ కానీ లేదంటే మౌత్ అల్సర్స్ ని అరికట్టడంలో, మాన్పడంలో అద్భుతంగా, సోర్ థ్రోట్ లేదంటే దగ్గు ఇలాంటి గొంతుకు సంబంధించిన ఏ వ్యాధికైనా సరే ఒరాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే దాంతో పాటు ఇమ్యూరిచి ఇచ్చినట్లయితే, ఇమ్యూరిచి ఉదయం 2, రాత్రి 2 భోజనానికి అరగంట ముందు ఇచ్చినట్లయితే ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచుతూ వాటిలో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే స్పిరులినా ఇచ్చినట్లయితే 2 ఉదయం 2, రాత్రి 2 తిన్న తర్వాత ఇచ్చినట్లయితే టోటల్ డైట్ ని బ్యాలెన్స్ చేసి అంటే మనకు కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా స్పిరులినా అందిస్తుంది. అలాగే క్యాలరీస్ ఉదయం 1, రాత్రి 1 తిన్న తర్వాత ఇచ్చినట్లయితే ఏవైతే దంతాలు ఎవరికైతే ఊడిపోతూ ఉంటాయో, దంతాలు గుల్లబారిపోయి పళ్ళు గుల్లబారిపోయి ఉంటాయో వాళ్ళకి ఇచ్చినట్లయితే దంతాలు గట్టిగా ఉంటాయి. అలాగే బ్లీడింగ్ గమ్స్ రాకుండా ఉంటుంది. అంటే చిగుళ్ళ నుంచి రక్తం స్రవించకుండా ఉంటుంది. దంతాలు గుల్లబారిపోకుండా కూడా ఉంటుంది. ఈ ప్యాక్ మొత్తం కనుక నోటి ప్రాబ్లమ్స్ ఎవరో ఒకరికి నోటిపోతే కానీ ఏ సమస్య ఉన్న వాళ్ళకి ఇచ్చినట్లయితే మంచి ఉపశమనం అయితే మనం ఇవ్వగలుగుతాం. ఎస్ మ్యామ్. Now next we have skeletal system, very important. Now what are the functions of skeletal system? Like all the bones and joints. It provides shape and support. Skeletal system helps you to move. Skeletal system protects the organs. Like just imagine if it gives the coverage to all our organs, the vital organs, okay? So all the muscles. So they protect the organs. They produces blood cells. And they also store certain materials like calcium, phosphorus, and other magnesium, manganese, and other minerals. So these are the various functions of skeletal system. Yes, ma'am. ఎస్ మ్యామ్. నాలుగోదిగా చూసుకున్నట్లయితే స్కెల్టల్ సిస్టమ్ అంటే ఎముకలు, ఈ పుర్రె ఎముక కానీ లేదంటే మనలో ఉండే అన్ని రకాల ఎముకలు కలియకే స్కెల్టల్ సిస్టమ్. అసలు మానవునికి ఒక ఆకారం, ఒక రూపు వచ్చింది అంటే ఈ స్కెల్టల్ సిస్టమ్ ద్వారానే. ఈ అస్థికులు అంటే అస్థపంజరం అని చెప్తాం కదా, అన్ని ఎముకలు కలియక 206 ఎముకలు మానవుల్లో ఉంటాయి. ఇవన్నీ కలియకనే మనకి మంచి రూపం, మంచి ఆకారం, మనం నడవాలన్నా, కదలాలన్నా, వంగాలన్నా, ఏం చేయాలన్నా ఈ స్కెల్టల్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ స్కెల్టల్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న సున్నితమైన ఆర్గన్స్, అది మన స్కల్ అయితే బ్రెయిన్ ని కాపాడుతుంది. అదే రిబ్ కేజ్ అయితే లోపల ఉండే గుండె, ఊపిరితిత్తులు లాంటి సున్నితమైన భాగాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ భాగాల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే ఈ ఎముకలు బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే రక్త కణాలని అక్కడే మధ్యలో నుంచి పుట్టుకొస్తాయి అన్నమాట. సో ఎముకలోనే ఉన్న మధ్యలో నుంచి ఈ రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, తెర్ర రక్త కణాలు పుట్టుక అనేది అక్కడ నుంచే ఉంది. తర్వాత ఈ ఎముకల్లోనే ఇవి కొన్ని మెటీరియల్స్ ని స్టోర్ చేస్తాయి. అంటే కాల్షియం, మెగ్నీషియం, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్, మన శరీరానికి కావాల్సిన ట్రేస్ ఎలిమెంట్స్ అన్నిటిని ఈ స్కెల్టల్ సిస్టమే స్టోర్ అయి ఉంటుంది. ఇవి వీటి యొక్క ఫంక్షన్స్. ఎస్ మ్యామ్. Similarly, it also protects the skull, like internal organs like skull protects the brain,
ribs protect the hearts and lungs, vertebrae protects the spinal cord, femur produces blood cells in the leg, humerus produces the blood cells in the arm. So these are the various functions of the skeletal system. Yes, ma'am. యా మ్యామ్. ఇప్పుడు ఇంటర్నల్ సిస్టమ్, స్కెల్టల్ సిస్టమ్ లోని ఏవేవి ఎలాగ ప్రొటెక్ట్ చేస్తే చూద్దాం. స్కల్, పుర్రె గనుక చూసుకున్నట్లయితే మన మెదడుని కాపాడుతూ ఉంటుంది. రిబ్స్ అంటే మన ఈ చెస్ట్ లో ఉండే ఎముకలు ఉంటాయి కదా, ఈ ఎముకలు గూడు అంటాం. ఈ రిబ్స్ ఏం చేస్తుంది అంటే మన గుండెని, ఊపిరితిత్తుల్ని కాపాడుతుంది. వర్టిబ్రే, పూసలు, వెన్నుపాములో ఉండే పూసలు లోపల ఉండే వెన్నుపూసలు అంటాం కదా, వెన్నుపూసలు వెన్నుపామును కాపాడుతూ ఉంటాయి. ఫీమర్ అంటే తొడలోని పెద్ద పొడవుగా ఉండే, తొడ భాగంలో ఉండే పొడవైన ఎముక, అతి పొడవైన ఎముక మానవ శరీరంలో ఉన్నది ఫీమర్ బోన్. ఇది ఏం చేస్తుంది అంటే కాళ్ళలో ఉండే బ్లడ్ సెల్స్ అన్నిటిని ఉత్పన్నమయ్యేలా చేస్తుంది, అక్కడే ఉత్పత్తి జరుగుతుంది. హ్యూమరస్, ఇదేమో చేతిలో ఉంటుంది. ఈ చేతిలో ఉండే ఎముకలోని బ్లడ్ సెల్స్, ఆమ్ అంటే చేతికి సంబంధించిన రక్త కణాలన్నిటిని ఇందులోంచి పుట్టుక జరుగుతుంది. ఎస్ మ్యామ్. Now, what are the various diseases, bone and joint diseases? The very first is fracture. Second one is arthritis. So, arthritis, what? It can be an immunodeficiency, like acquired immunodeficiency, or it can be a swelling in the joints, that is called as what? Arthritis. Osteoporosis is what? When the calcium is less or when vitamin is less. So, our cartilages become very weak and then the bones start rubbing on each other. So, all the bones become very, very weak. Then we have joint pain, and like in the various joints we have shoulder joint, knee joint, and the different types of joints are there throughout the skeletal system. So if the swelling is there, or if some other problem like the fluid is also less, cartilages are also become weak, then all the joints also become very weak and they start paining. Then we have spondylosis. When the vertebrae are, there is some problem in the vertebrae or in the, so the nerves touch on the, in the vertebrae and there is a tremendous pain. So there are different types of spondylosis. But which is the last one? I think it is slip disc. Yeah, slip disc. So in this case, in case of slip disc, the vertebrae are, there is a gap between the vertebrae and it causes again the nerves become, they get either damaged or they become little bit pressed in between these discs. So that is called as what? Slip disc. So these are the certain bone and joint diseases. Eventually what happens when a person is aging, so along with the age, after 40, after 50, all these types of problems a person may feel along with the age. So there is a different types of products available and everybody can use those products. So let us see in the next slide. Yes, ma'am. Yeah, ma'am. బోన్ అండ్ జాయింట్ డిసీజెస్ అంటే ఎముకలు, కీళ్ళకి సంబంధించిన వ్యాధులు ఏంటేటో చూద్దాం. మొదటగా చూసుకున్నట్లయితే ఫ్రాక్చర్ అంటే ఎముక ఇరిగిపోవడం. అది ఎయిర్ ఫ్రాక్చర్ అవ్వచ్చు, లేదంటే సివియర్ ఫ్రాక్చర్ అన్న అవ్వచ్చు. అంటే ఎముకలు గుల్లబారిపోయినప్పుడు ఇట్టే ఇరిగిపోతాయి. అప్పుడు ఏం చేయాలి అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. రెండవదిగా చూసుకున్నట్లయితే ఆర్థరైటిస్ అనేది ఇమ్యూన్ డిసీజ్. అంటే రోగనిరోధక వ్యవస్థ ఎప్పుడైతే ఏ మనుషులో అయితే తక్కువ ఉంటుందో అప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ బయటపడుతుంది, ఆర్థరైటిస్ అంటాం. అంటే ఎముకల దగ్గర వాపులు వచ్చేస్తూ విపరీతమైన నొప్పి వస్తుండే, వాపుతో కూడిన నొప్పిని ఈ ఆర్థరైటిస్ అని చెప్తాము. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేదంటే ఏమైనా నార్మల్ ఆర్థరైటిస్ అవ్వచ్చు. మూడవదిగా చూసుకున్నట్లయితే ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారిపోతూ ఉంటాయి. అంటే ఎముకల్లోనే ఉండి ఈ కార్టిలేజ్ వీక్ అయిపోతూ ఉండడం వల్ల ఆస్టియోపోరోసిస్ అనేది మానవునికి వస్తుంది. ఎముకలు గుల్లబారిపోవడం వల్ల వచ్చేది ఆస్టియోపోరోసిస్. తర్వాత నాలుగవదిగా జాయింట్ పెయిన్ అంటే కీళ్ళల్లో నొప్పులు అనేది ఎప్పుడు వస్తుంది అంటే కీళ్ళ దగ్గర మధ్య, లేదంటే ఆ రెండు కీళ్ళ మధ్యన ఏమైనా ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ గాని ఇవన్నీ ఏమైనా తగ్గిపోతే, జిగురు పదార్థం తగ్గిపోతే గనక ఒక్కొక్క కీళ్ళు ర్యాపిడ్ అయ్యి మీకు నొప్పి అనేది పుడుతూ ఉంటుంది. అక్కడ నొప్పి వల్ల వాపు కూడా వస్తుంది, ఆ వాపు వల్ల జ్వరం కూడా వస్తుంది. దానికి ఏం ఉపశమనం ఇవ్వాలో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఐదవదిగా చూసుకున్నట్లయితే స్పాండిలైటిస్ లో ఏం జరుగుతుంది అంటే వర్టిబ్రేస్ అంటే పూసలు వీక్ అయిపోయి ఒక్కొక్క ఆ నరం డైరెక్ట్ గా పూసకి తగులుతూ ఉండడం వల్ల
నరము పూస ర్యాపిడ్ అయ్యి విపరీతమైన నొప్పి వస్తుంది. కండరాలు ఇక్కడ అన్ని వీక్ అయిపోవడం వల్ల స్పాండిలైసిస్ వస్తుంది. స్పాండిలైసిస్ సెర్వికల్ స్పాండిలైసిస్ అవ్వచ్చు, లుంబార్ స్పాండిలైసిస్ అవ్వచ్చు. సెర్వికల్ స్పాండిలైసిస్ అంటే పైన మెడ భాగంలో వస్తూ ఉంటుంది. లుంబార్ స్పాండిలైసిస్ అంటే నడుము భాగంలో వస్తుంది అనమాట. ఆ రోజుగా చూసుకున్నట్లయితే స్లిప్ డిస్క్ మనకి తేలిగ్గా అర్థమయ్యేలా చూసుకోవాలి అంటే దాన్ని సయాటికా నొప్పి అంటాము. సయాటికా నొప్పి అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ లుంబార్ డిస్క్ మధ్యన ఒక్కొక్క అంటే వెన్నుపాములో కింద L4, L5, L6 దగ్గర ఉండే ఈ డిస్కుల దగ్గర నరాలు ఒత్తిడికి గురవుతాయి. డిస్కులు అరిగిపోవడం వల్ల ఒక్క ఈ రెండు పూసలకి మధ్యన ఇలాగ నరాలు వస్తూ ఉంటాయి. ఈ నరాల మీద ఒత్తిడి జరిగి అప్పుడు విపరీతమైన నొప్పి వచ్చి మనిషి సరిగ్గా నిలబడలేకపోవడం, నడవలేకపోవడం, తర్వాత కూర్చోవడంలో ఇబ్బంది, నడవడంలో ఇబ్బంది, రక్త ప్రసరణ సరిగ్గా జరిగిపోవడం వల్ల ఈ డిస్కుల మధ్య నరాలు నొక్కపోవడం వల్ల వచ్చేది స్లిప్ డిస్క్ లేదంటే సయాటికా అని చెప్తాం. వీటికి మనం ప్రొడక్ట్స్ ఏమి ఇవ్వాలి ఈ స్లైడ్ లో చూసుకోవచ్చు. ఎస్ మ్యామ్. Then we have joint swelling and stiffness also. So joint swelling can be at any part of the joint. It can be in the shoulder or knee or even on the big toe, on the foot, and stiffness. So stiffness is what? It can be related to any joint where the joint become very stiff. It is if we are not able to move the joint, that is called as what? Stiffness. Normally it occurs when person is aging, and early morning stiffness is also observed in females as well as in after 60, 50, we can see this certain problems, especially the stiffness is observed in the aged person, maybe after 50 or 60. ఎస్ మ్యామ్. తర్వాత చూసుకున్నట్లయితే జాయింట్ స్వెల్లింగ్ కీళ్ళ దగ్గర వాపు వచ్చేస్తూ ఉంటది. ముందుగా మీకు చెప్పాను కదా కేళవాతం అని చెప్పాను చూడండి, ఇది ఒక రకమైన కేళవాతం. కేళ్ల దగ్గర ఇవి మధ్యలో ఈ ఎముక మధ్య అరిగిపోవడం వల్ల కీళ్లు రాపిడయ్యి నొప్పి వస్తుంది, అక్కడ వాపు వస్తుంది. పిక్చర్ లో చూసినట్లయితే చూడండి, ఇది కింద బొటన్ వేలు దగ్గర కానీ వేళ్లు భాగంలో ఉండే దగ్గర కానీ లేదంటే మణికట్టు దగ్గర కానీ వస్తూ ఉంటది ఎక్కువగా జాయింట్ స్వెల్లింగ్. తర్వాత చూసుకున్నట్లయితే స్టిఫ్నెస్, దీన్ని మనం ఫ్రోజన్ హ్యాండ్ అని కూడా చెప్పుకుంటాం. ఎముక అంతా గట్టిగా అయిపోయి బిరుసుగా అయిపోయి కనీసం ముడవలేకపోతాం. ఎక్కువగా ఇది ఎప్పుడు చూస్తాము అంటే ఉదయం లేవంగానే చూస్తూ ఉంటాం. ఏజ్ పెరిగిన వాళ్ళలో ఎక్కువగా ఈ స్టిఫ్నెస్ ప్రాబ్లమ్ ని చూస్తాం. డయాబెటిక్ కండిషన్ లో ఉండే వాళ్ళు కూడా ఈ ఫ్రోజన్ హ్యాండ్ సమస్యని ఎక్కువగా మనం గమనిస్తూ ఉండొచ్చు. ఎస్ మ్యామ్. Diagnosis can be done with the help of X-ray or BMD, bone mineral density test, etc. And then we have a range of products for the which will help healthy bones as well as healthy joints. So very first is Imurich. Here I think the Orthorich is not taken. Orthorich capsule is very, very important. I think it is. So you can just please note everybody. Orthorich is very important product here. Okay. Orthorich capsule will help us to reduce the joint pain and the various, to say stiffness also. Along with that, Imurich is there, which will of course increase the immunity and it will decrease the swelling and all the other different issues of the bones. Then we have Calrich D2 Max, especially for the calcium is less or vitamin D is less. Then we have Calrich D2 Max. Then Orthorich Plus tablet. Orthorich Plus tablet is a type of tablet where the certain ingredients are found in this tablet in which after certain age, body it get reduced with the when we age. Okay, when the age is increased, certain elements from our body it get decreases. So that also causes some bone or joint problems. So Orthorich Plus tablet is something like that. It is a completely health supplement which can be taken by every person after 40. So there are cartilages and the synovial fluid and other different ingredients or other elements of the joints and the bones will be taken care of. Then we have spirulina. Spirulina, a very, very important source for protein. So if the protein is less, your bones will be very, very weak. So for the protein intake, more protein intake, spirulina is also taken. Then we have Orthorich oil. So in case of stiffness or any inflammation or any pain, when there is an acute pain or even the chronic pain in any joint pain, this is a fast action formula, our Orthorich oil. Massage by 2 times in a day. It can be taken a complete body massage or even wherever the joint pain is there, then apply this oil
massage it and just leave it. So in the morning as well as in the at night, this oil can be utilized for the massage to relieve the pain. It is a very, I mean to say, quick action formula for the relief of pain. Yes, ma'am. యా మ్యామ్, మనం పైన చెప్పుకున్న విధంగా ఈ మన ఎముకలకి సంబంధించిన ఎలాంటి వ్యాధికైనా మనం ధన్వంతరి ప్రోడక్ట్స్ ఏ ప్యాకేజ్ ఇవ్వచ్చు అంటే ఇమ్మిరిచ్ ఫస్ట్ 3 పూట్ల 2 చొప్పున తినక ముందు అరగంట ముందు 3 పూట్ల ఇవ్వాలి. తర్వాత చూసుకున్నట్లయితే క్యాలరిచ్ D2 మ్యాక్స్. క్యాలరిచ్ D2 మ్యాక్స్ లో ఏముంది అంటే కాల్షియం ఉంది, తర్వాత విటమిన్ D2 ఉంది. ఇది చక్కగా కొంతమంది సూర్యరశ్మిలో పని చేయకపోవచ్చు, అలాంటి వాళ్ళకి డి విటమిన్ చాలా తక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఈ డి విటమిన్ ఎంతో మంచిగా మనకి సరిపడా ఈ క్యాలరీస్ D2 మ్యాక్స్ అందిస్తుంది. అది పొద్దున ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత ఇవ్వాలి. తర్వాత ఆర్థో ప్లస్ టాబ్లెట్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాబ్లెట్స్ అని చెప్పాలి. ఈ టాబ్లెట్స్ ప్రతి 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా వాడాలి. ఎందుకు అంటే మన వయసు పెరిగే కొలది కూడా మన కణాలు నిర్మితం తగ్గుతూ ఉంటుంది, మన వ్యవస్థ వీక్ అవుతూ ఉంటుంది, అన్ని వ్యవస్థలు వీక్ అవుతూ ఉంటాయి. సో అన్ని వ్యవస్థలు రీఛార్జ్ చేయాలన్నా, లేదా మన మెయిన్ ఎముకలు గుల్లగా అవ్వకుండా పటిష్టంగా ఉండాలి, మన కీళ్ల మధ్యన రాపిడ్ అవ్వకుండా సైనోవియల్ ఫ్లూయిడ్, ఇవన్నీ కార్టిలేజ్, మృదులాస్థి ఇవన్నీ మంచిగా పెరగాలి అంటే ఆర్థో రిచ్ క్యాప్సూల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి 40 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఉదయం ఒకటి రాత్రి ఒకటి తీసుకున్నట్లయితే పైన చెప్పుకున్న ఎలాంటి వ్యాధులు మనకి రాకుండా ఉంటాయి. అలాగే స్పిరులినా 3 పూట్ల 2 చొప్పున తిన్న తర్వాత తీసుకున్నట్లయితే ఇది ఒక మనకి బ్యాలెన్స్ డైట్ అని చెప్పొచ్చు. ఇందులో ఉండే ఎక్కువ ప్రోటీన్, మనకి ఎప్పుడైతే ప్రోటీన్ ఎక్కువ ఉంటుందో సరిపడ ప్రోటీన్ ఉండడం వల్ల ఎముకలు లేదా మన శరీరం కండరాలు గాని వీక్ అవ్వకుండా ఉంటుంది. సో మావి బ్యాలెన్స్డ్ గా ఆరోగ్యంగా ఉండాలి అంటే స్పిరులినా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటితో పాటు మన ఆర్థో రిచ్ ఆయిల్ గనక తీసుకున్నట్లయితే ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్, వాపు ఉందో, పెయిన్, నొప్పి ఉందో, స్టిఫ్నెస్ బిరుసుగా అయిపోయి గట్టిగా అయిపోయి ఉంటుందో అటువంటి ప్రదేశాల్లో ఎక్స్టర్నల్ గా అంటే పైన గనక రాసి లైట్ గా మసాజ్ చేసి మీకు వీలైతే ఐస్ క్యూబ్ కాపడం పెడితే అద్భుతమైన తక్షణమైన రిజల్ట్ మనం గమనించవచ్చు. వేడి నీళ్ళు కాపడం మాత్రం పెట్టకూడదు, ఐస్ క్యూబ్ కాపడం పెట్టొచ్చు, లేదంటే నార్మల్ గా ఆయిల్ రాసి చిన్న మసాజ్ చేసి పైన చెప్పుకున్న అన్ని వ్యాధులకి కూడా మనం ఈ ప్రోడక్ట్, ఈ బాస్కెట్ అనేది ఇవ్వచ్చు. ఎస్ మ్యామ్. Now we have muscular system. So muscular system is what? Like all the muscles of the body. So from our brain to till toe, we have the number of muscles. So some functions are what? The muscular system or muscles, they help the body move. They move food through the digestive system when we eat with the help of esophagus. So it is all made up of muscles. So food also moves through the muscles in our digestive system. And muscles, they keep the heart beating. So there is a complete cover of muscles that is called as epicardium or endocardium over the heart. And that muscles, when muscles move, so that also keep our heart beating. Yes, ma'am. యా మ్యామ్. తర్వాత చూసుకున్న వ్యవస్థ ఏంటి అంటే మస్కులర్ సిస్టమ్, అంటే కండరాల వ్యవస్థ. కండరాల వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన శరీరం, మన బాడీ, మన అవయవాలు కదలాలి అంటే మనం వంగాలన్నా, నించోవాలన్నా, లేదంటే అటు తిరగాలన్నా, ఇటు తిరగాలన్నా, ఏ భాగం, చేతులు గాని, కాళ్ళు గాని, తల గాని ఏదైనా ఊపాలి అన్నా సరే కండరాలు అనేవి చాలా ఇంపార్టెంట్. కండరాలు ఎముకల పైన పేర్కొని ఉంటాయి అన్నమాట. అంటే మజిల్స్ అని చెప్తాం కదా, కండరాలు అది కండ భాగం. ఓకే, తర్వాత ఇది ఇంకా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రెండోదిగా చూసుకున్నట్లయితే మూవ్స్ ఫుడ్ త్రూ డైజెస్టివ్ సిస్టమ్. అంటే ఆహార వ్యవస్థ, అంటే ఈ ఉదరం సంబంధించిన ఆహార వ్యవస్థ కూడా మనం తీసుకున్న ఆహారం కిందకి చక్కగా ఈసోఫాగస్ ద్వారా కిందకి దిగి అది పొట్టలోకి వెళ్ళడానికి కూడా మస్కులర్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మూడోదిగా చూసుకున్నట్లయితే కీప్స్ ద హార్ట్ బీటింగ్. అంటే మన గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడానికి, సిస్టోలిక్ మూమెంట్, డయాస్టోలిక్ మూమెంట్ జరగడానికి హార్ట్ పైన ఎపికార్డియం అనే లేయర్, ఒక పొర ఉంటుంది. ఆ పొర పైన ఉండి ఈ కండరాలన్నీ ఉండడం వల్ల ఈ హార్ట్ మజిల్స్ చాలా చక్కగా కదులుతూ ఉంటాయి. హార్ట్ బీట్ అనేది మంచిగా జరుగుతుంది, అప్పుడు బ్లడ్ పంపింగ్ అనేది మంచిగా జరుగుతుంది. సో ఇవన్నీ మన శరీరంలో అన్ని కూడా చక్కగా కదలాలి అంటే కండర వ్యవస్థ మనకి చాలా ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. Muscle diseases. Muscle diseases are, there's a list of muscle diseases. Fibromyalgia, there can be some movement disorders, there can be multiple sclerosis, muscle cramps, muscle dystrophy means there is a weakness in the muscles, and neuromuscular disorder. So muscles, when they are connected to nervous system and there is any problem, then it will be called as what?
neuromuscular disorders. So these are the various muscle diseases a person come across with movement disorders or muscle cramp during the sleep itself. If there is some deficiency of vitamins or some deficiency, then also there is a problem of muscle cramp or muscular dystrophy. Yes, ma'am. యా మ్యామ్. మజిల్ డిసీజెస్ అంటే కండరాల వ్యాధులు చూసుకోవచ్చు. కండరాల వ్యాధుల్లో మనం మొదటగా చూసుకునేది ఫైబ్రోమయాలజియా. ఫైబ్రోమయాలజీ అంటే కండరాల దగ్గర మీకు ఇక్కడ పిక్చర్ లో చూడండి ఎర్రగా అయిపోతుంది. అంటే కండరం అంతా నలిగిపోయి అక్కడున్న ఫైబర్ అంతా నలిగిపోవడం వల్ల ఆ వ్యాధి అనేది మనకు వస్తుంది. కండరాలు వాపు వస్తుంది. తర్వాత రెండవదిగా చూసుకున్నట్లయితే మూమెంట్ డిజార్డర్స్ అంటే మూమెంట్ అంటే కదలికలు సరిగ్గా కదలలేమన్నమాట, కదల్చలేము, ఫ్రీగా కదల్చలేము. ఇది ఎందుకు అవుతుంది అంటే అక్కడ ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ తక్కువైనా లేదంటే కండరాలు బిడిసిపోయినా సరే ఈ మూమెంట్ డిజార్డర్స్ చూసుకుంటాము. మూడోదిగా చూసుకుంటున్నట్లయితే మల్టిపుల్ స్క్లీరోసిస్. మల్టిపుల్ స్క్లీరోసిస్ ఏం జరుగుతుందంటే ఒక్కొక్క కండరంలో డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఈ కండరాలలో ఎక్కువ డ్యామేజ్ జరగడం వల్ల మల్టిపుల్ స్క్లీరోసిస్ వస్తూ ఉంటాయి. అక్కడ కండరం అంతా తినేసి పొండిపడిపోతూ ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే నాలుగోదిగా మజిల్ క్రాంప్స్. మజిల్ క్రాంప్స్ అనేది నిద్రలో కానీ లేదా సడన్ గా లేచినప్పుడు కానీ కండరం పట్టేస్తూ ఉంటుంది. అంటే నరం మీద నరం ఎక్కేసింది అని చెప్తూ ఉంటారు చూడండి, అదే మజిల్ క్రాంప్స్ అంటాము. ఐదోదిగా చూసుకున్నట్లయితే మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే మజిల్స్ కండరాలు వీక్ అయిపోతే యాక్టివ్నెస్ తగ్గిపోతే గనక దాన్ని మస్కులర్ డిస్ట్రోఫీ అంటాము. అంటే కదలికలు అన్ని తగ్గిపోతూ ఉంటాయి, చాలా స్లోగా నడవలేక వాళ్ళ శరీరాన్ని కదల్చలేని పరిస్థితిలో ఉంటారు. ఆరోదిగా చూసుకున్నట్లయితే న్యూరోమస్కులర్ డిజార్డర్స్. న్యూరోమస్కులర్ డిజార్డర్స్ అంటే కండరాలు నాడీ వ్యవస్థకి సంబంధించినవి, అంటే మెదడుకి కానీ వెన్నుపాముకితో కానీ కలిసి ఉన్నట్లయితే ఆ కండరాలు వీక్ అయితే ఈ టోటల్ న్యూరోమస్కులర్ డిజార్డర్స్ అనేవి వస్తాయి. అంటే పక్షవాతం అలాంటివి చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ కండరాలకు సంబంధించిన వ్యాధులు. వీటికి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఎస్ మ్యామ్. Dhanvantari products for healthy muscles. First one is Imurich, second one is Calvis D2 Max, third one is Spirulina. Then we have Proterich G and Proterich W. In Proterich G and Proterich W, we have different types of medicinal plants, the extract of the medicinal plants, which will take care of our complete muscle systems. And then we have Orthorich oil, so that will be taking care of our muscle cramps or muscle dystrophy or any neuromuscular disorder. If there is a inflammation or pain, then this can be utilized 2 times body massage. Use daily. If it is used daily, then the pain will be completely eradicated. Yes, ma'am. హెల్దీ మజిల్స్. మన కండరాలన్నీ ఆరోగ్యంగా ఉండాలి అంటే మొదటగా మనం ఇచ్చే ధన్వంతరి ప్రోడక్ట్ ఏంటి అంటే ఇమ్యూరిచ్ 3 పూట్ల 2 చొప్పున తినక ముందు కనుక ఇచ్చినట్లయితే అందులో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్, ట్రాన్స్ఫార్మ్ ఫ్యాక్టర్స్, ఇమ్యూనోగ్లోబులిన్స్, పిఆర్పిసి, లాక్టోఫెరిన్స్ ఇవన్నీ కూడా మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి, కండరాలు పటిష్టంగా అవడానికి ఉపయోగపడుతుంది. రెండవదిగా చూసుకున్నట్లయితే కాల్మాక్స్ D2 ఉదయం 1 రాత్రి 1 తిన్న తర్వాత ఇచ్చినట్లయితే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా లేదంటే విటమిన్ D2, K ఇవన్నీ కూడా డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా వీటితో అది సరిపడా ఉండి చక్కగా కండరాలు విరిసిపోకుండా ఫ్రీగా కదలికలు జరిగేలా చేస్తుంది కాల్షియం. తర్వాత మూడవదిగా చూసుకున్నట్లయితే స్పిరులినా 2 పూట్లు ఉదయం 2 రాత్రి 2 తిన్న తర్వాత ఇచ్చినట్లయితే ఇది మంచి ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ ని కలయిక స్పిరులినా. సో ఇది మంచి బ్యాలెన్స్ డైట్ గా చెప్పుకోవచ్చు. కండరాలు పటిష్టంగా అవడానికి కూడా ఉపయోగపడుతుంది. నాలుగోదిగా చూసుకున్నట్లయితే ప్రోట్రిచ్ ఉమెన్ లేదంటే ప్రోట్రిచ్ జనరల్. ఇది 15 గ్రాములు చొప్పున అంటే పూటకి 1 స్పూన్ ఉదయం రాత్రి తిన్న తర్వాత ఇచ్చినట్లయితే మంచి ప్రోటీన్ ఇంటేక్ ఉంటుంది. అలాగే నాలుగోదిగా చూసుకున్నట్లయితే ఆర్థోరిచ్ ఆయిల్ ఎక్కడైతే వాపు, బిరిసిపోయిన, నొప్పి కలిగిన ఉంటే గనక ఆర్థోరిచ్ ఆయిల్ ఎక్స్టర్నల్ గా అంటే పైన రాసి చక్కగా మసాజ్ చేస్తే చక్కటి ఉపశమనం దొరుకుతుంది. కండరాల వ్యవస్థ, కండరాలు అన్ని మంచిగా ఉండి ఆరోగ్యంగా ఉండాలి అంటే కండరాలకు సంబంధించిన ఎలాంటి వ్యాధి వచ్చినా ఈ ప్యాకేజ్, ఈ డోసేజ్, ఈ కాంబినేషన్ ఇచ్చినట్లయితే మంచి ఉపశమనం, ఆ త్వరితమైన రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఎస్ మ్యామ్. Then we have cardiovascular system. Now in cardiovascular, can we continue, madam, or what should we do? Because it's 9 o'clock now. Hello. Yeah, ma'am. Ma'am, continue, ma'am. Yes, okay, ma'am. Okay, so I'll take this cardiovascular as well. Okay, ma'am. Yeah. Yes, ma'am. So now cardiovascular system, it consists of heart and blood vessels. Okay. Now we will just take it in the short. Function is what cardiovascular system. The heart function is what it uses blood as a carrier of nutrients, waste, and gases.
It carries white blood cells, chemicals that protect the body, and heart, it acts as a pump. So whole circulatory system means Rakta Sanchalan Tantra. So that carries the nutrients, whatever we are eating, that and it, in the form of nutrient in all the parts of the body. It is going with the help of blood in all parts of the body. It is collecting waste, it is collecting the gases and putting outside of the body. So this is the function of our circulatory system. It carries white blood cells and chemicals that will protect the body. And lastly, heart, it is what? It is acting as a pump. So the impure blood is coming into the blood. It is getting filtered and then it is getting pumped with the help of heart. So the continuously this heart is working, continuously blood vessels, the nutrient, waste and gases are circulating. So this is how it is made up of two different organs, but these organs are very, very big and it is very difficult to just give 2 minutes or 5 minutes for this particular system. So we will, I think, finish this and then we will finish the session. So, madam, please continue this. ఎస్ మ్యామ్. కార్డియోవాస్కులర్ సిస్టమ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ గుండెకి సంబంధించిన గుండె కండరాలకు సంబంధించిన వ్యవస్థ. ఈ గుండె అనేది చాలా మృదువైన కండరాలతో తయారు చేయబడింది. గుండె మానవుడు పుట్టిక నుంచి చనిపోయే వరకు ఏకైక అవయవం నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. ప్రతి అవయవం శరీరంలో పడుకునేటప్పుడు రెస్ట్ తీసుకుంటుంది, కానీ గుండె మాత్రం రెస్ట్ తీసుకోదు. ఎందుకంటే దాని కండరాలు, అది ఆ మొత్తం అంత కండరాలతోనే నిర్మితమైంది. ఈ గుండెలోని ఈ మెయిన్ గుండె యొక్క గుండె కండరాల యొక్క ఫంక్షన్ ఏంటి అంటే రక్తం ప్రసరించడం, రక్త ప్రసరణకి ఉపయోగపడుతుంది. రక్తంని శుద్ధి చేస్తుంది, అంటే చెడు రక్తాన్ని తీసుకొని అక్కడ ప్యూరిఫై చేసి మళ్ళీ కిడ్నీ నుంచి మంచి రక్తాన్ని తీసుకొని మంచి రక్తాన్ని అన్ని అవయవాలకి పనిచేస్తుంది. ఈ రక్తాన్ని ప్రవహించినప్పుడు ఈ రక్తంలో ఏమేమి ఉంటాయి? న్యూట్రియంట్స్ ఉంటాయి, వేస్ట్ ఉంటాయి, గ్యాసెస్ కూడా ఉంటాయి. అంటే ఈ కార్డియోవాస్కులర్ సిస్టమ్ గుండెకి సంబంధించి గుండె దగ్గర నుంచి వెళ్లే ప్రతి రక్తనాళాలు రక్తం సరఫరా, చెడు రక్తం మంచి రక్తం కూడా సరఫరా అవుతూ ఉంటుంది. అంటే ప్రతి శరీర అవయవాలు అన్ని కణాలకు కూడా రక్తాన్ని ప్రవహింపజేసేలాగా ఈ కండరాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ కండర వ్యవస్థ, గుండెకి సంబంధించిన కండర వ్యవస్థలోని WBCs అంటే తెల్ల రక్త కణాలు, కెమికల్స్, ఇంకా వీటన్నిటినీ కూడా ప్రవహించేలా చూస్తుంది, ఉత్పన్నమయ్యేలా చూస్తుంది. అలాగే శరీరం మొత్తం కూడా కండరాలు ప్రొటెక్ట్ అంటే కాపాడేలాగా చూస్తుంది. ఇంకా ఈ గుండె పూర్తి కండరాలతో నిర్మితమైంది చెప్పాం కదా. ఈ గుండె ఎలా పనిచేస్తుంది అంటే నిరంతరం ఒక పంప్ లాగా పనిచేస్తూ ఉంటుంది. పంప్ అంటే మీకు చెప్పాం కదా, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. పంపు నిరంతరం కొడుతూనే ఉంటుంది. అది ఒక్కసారి ఆగింది అంటే రక్త ప్రసరణ ఆగిపోయి మన ప్రాణం, ఊపిరి కూడా ఆగిపోతుంది. సో మన ఊపిరి ఉండాలన్నా, మన ప్రాణంతో ఉండాలి అన్నా గుండె నిరంతరం కొట్టుకుంటూ ఉండాలి. ఈ వ్యవస్థ అనేది చాలా పెద్దగా, ఇది చాలా ఎక్కువ సమయం చెప్పాలి, కానీ ఇప్పుడు టైం లేకపోవడం వల్ల చాలా కుదించి దీని గురించి చెప్పడం జరుగుతుంది. దీంతో ఈ సెషన్ మనం క్లోజ్ చేస్తాము. దీని గురించి కొన్ని మాటలు మనం చెప్పుకోండి. ఎస్ మ్యామ్, క్యారీ ఆన్. This heart, it is what? It is a hollow muscular organ that pumps blood throughout the body. Okay, this is a very, very important organ of our body, like which is acting as a pump throughout and it is a muscular organ. Okay, and we're made up of various types of muscles, which is helping to pump good blood, means pure blood, throughout our body. We'll not discuss this. Okay, now this is important. Like in the heart, we have a various small arteries are there. This is a normal artery, and here we can say a blocked artery. Now this blocked artery, what it is showing? It is a deposition of cholesterol. So that is actually a bad cholesterol. Whatever we eat, it is getting converted into some fatty material, some glucose. So glucose is taken up by blood, which is utilized in the form of energy, which is required by our body. Now, and this is a bad cholesterol, some fat materials. It is going along with the blood in the various arteries, and it get deposited, and then when it continuously get deposited, then it blocks the artery. So it is not like that it will only occupy the artery of heart. It can occur in any part of the artery in the whole circulatory system, which is very, very, I mean to say, very serious issue that causes what?
especially when there is a deposition of plaque or deposition of cholesterol, then it causes the heart pumping of the heart will get affected, and that will be called as what? Blood pressure. Then the various diseases related to heart, that can be heart attack, that can be congenital heart disease, this can be high cholesterol, blood pressure, breathlessness on exertion, and valvular heart disease, and similarly the ischemic heart diseases. And what are the various parameters how we can diagnose the various types of heart diseases? This can be done with the help of diagnosing the blood pressure. It should be 180, 120 to 80. Then if there is an increase in or lowering of the blood pressure, this shows what? The pulse rate is also affected. So this is how blood pressure can be diagnosed, and then we can go to the conclusion of where is the problem. Help of ECG. When the ECG is taken, then also we can diagnose the various heart diseases. This can be done with the help of heart MRI or lipid profile reference range, HDL, LDL, triglyceride, and total cholesterol. So there is a range of different types of diagnosis can be done, and then we can conclude that which heart disease is there in case of any particular person. So there is a range of various products, Dhanvantari products. This can be used to treat heart diseases, and this will definitely help to treat the heart diseases. The very important one is Carnico-10. Carnico-10, as we all know that, I think last time we have discussed about Carnico-10. So I think there is no need to repeat it again. Carnico-10 contains all different types of enzymes which are required to give the strength to the heart muscles. Omega rich, we have already discussed, right? It has got omega 369. So that gives the essential fatty acids which is required to the heart vessels as well as the heart muscles. Spirulina, good for the protein intake and good for to reduce the obesity. Immunich is good for the immunity purpose and other growth factors. And calories G2 max also required for the heart muscles to keep heart muscles active and strong heart muscles that need the calcium. So this is a basket for the all heart diseases, and it is a very good combination. You can make Carnico-10, omega, spirulina, or Carnico-10, omega, imurich, or Carnico-10, omega rich, calories G2 max, depending upon the requirement. A basket can be given to a particular patient. Even the normal person also can take after 40, after 50, Carnico-10, omega rich, spirulina, everything can be taken, and we can keep our heart very healthy. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గుండె కండరాలని చెప్పాం కదండి. గుండె కండరాల్లోని రక్తనాళాల్లో ఏదైనా చెడు కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకోవడం వల్ల బ్లాకేజ్ అనేది ఏర్పడుతుంది. అంటే ప్లేగ్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ హార్ట్ బ్లాక్ అయిపోతుంది. అంటే బ్లడ్ రక్తం సరిగ్గా సరఫరా చేయలేదు. షుగర్ వ్యాధిగ్రస్తులో కానీ ఊబకాయంలో కానీ చూసుకున్నట్లయితే చెడు కొలెస్ట్రాల్ అంతా ఈ రక్తనాళాల్లోని పెరిగిపోతాయి. పేరుకుపోవడం వల్ల గుండె కండరాల్లో పేరుకుపోవడం వల్ల మనకి హార్ట్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ లేదంటే హై బ్లడ్ ప్రెషర్ అంటే రక్తం సాఫీగా సరఫరా అవ్వకుండా స్లోగా సరఫరా అవుతుంది. అప్పుడు లో బీపీ అన్నా అవ్వచ్చు, లేదంటే రక్తం ఫాస్ట్ గా సరఫరా అవుతుంది, అప్పుడు హై బ్లడ్ ప్రెషర్ అన్నా వస్తుంది. ఇలాగ బీపీ అనేది మనకి హెచ్చు తగ్గులు అనేది జరుగుతూ ఉంటుంది. హార్ట్ నిరంతరం బ్లడ్ ని పంపింగ్ చేస్తున్నప్పుడు హెచ్చు తగ్గులు ఈ హార్ట్ బ్లాకేజ్ వల్ల వస్తుంది. ఈ హార్ట్ బ్లాకేజ్ వల్లనే ఎక్కువగా మనకి హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు, లేదంటే ఎజినా అంటాము, అంటే చెస్ట్ లో పెయిన్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా హార్ట్ కి రిలేటెడ్ డిసీజెస్ ఉంటాయి. తర్వాత అసలు ఈ హార్ట్ లో బ్లాకేజెస్ ఉన్నాయా లేదా అనేది మనం ఎలా డయాగ్నోస్ చేయాలి అంటే హార్ట్ ఎంఆర్ఐ తీయడం వల్ల, లేదంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయడం వల్ల, లేదంటే హెచ్ఎస్ ట్రోపోనిన్ అనే బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల అదేమన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేదా, మైల్డ్ స్ట్రోక్ వచ్చిందా లేదా, ఇవన్నీ మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఈసీజీ తీయడం వల్ల, లేదంటే 2D ఈకో, ఈ 2D డాప్లర్ టెస్ట్ చేయడం వల్ల కూడా మనకి గుండెలో ఏమైనా ప్రమాదం ఉందో, గుండెకి సంబంధించిన ఆరోగ్యం ఎలా ఉందో మనం తెలుసుకొని వాటికి మనం ప్రోడక్ట్ ఇవ్వచ్చు. మన ధన్వంతరి ప్రోడక్ట్ గుండెకి సంబంధించిన ఎలాంటి అంటే లో బీపీ అవ్వచ్చు, హై బీపీ అవ్వచ్చు, లేదంటే హార్ట్ స్ట్రోక్ అవ్వచ్చు, బైపాస్ సర్జరీ జరిగిన వాళ్ళకి అవ్వచ్చు. మనం ఇచ్చే ప్రోడక్ట్స్ ఏంటి అంటే Carnico-10, కార్నికోలో ఉండే కోఎంజైమ్ 2, L-కార్నిటైన్, ఆస్తాగ్జాంథిన్, ఫోలిక్ యాసిడ్, ఇవి
గుండెకి చాలా బలం అన్నమాట. ఉదయం ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత వేయాలి. తర్వాత ఒమేగా రిచ్ 2 క్యాప్సూల్స్, ఉదయం 2 రాత్రి 2. ఇందులో ఉండే 369 ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఈ గడ్డల్ని అంటే కొవ్వు గడ్డల్ని బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో కరగడానికి చాలా ఉపయోగపడతాయి. అలాగే స్పిరులినా 2 ఉదయం 2 రాత్రి 2 ఇవ్వడం వల్ల ఇది ఒక మంచి ప్రోటీన్. ఓబకాయం బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇమ్యూరిచ్ 2 3 పూట్ల ఇచ్చినట్లయితే తినక ముందు చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అలాగే క్యాలరీస్ D2 మ్యాక్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి తిన్న తర్వాత ఇచ్చినట్లయితే ఎలాంటి గుండె వ్యాధి అయినా సరే ఇట్టే మనం అరికట్టవచ్చు. మళ్ళీ గుండెకి సంబంధించిన ఎలాంటి వ్యాధులు రాకుండా మనము కాపాడుకోవచ్చు. ఇది మంచి గుండెకి సంబంధించిన వ్యాధులన్నింటినీ నిరోధించడానికి యూజ్ చేసే ప్యాకేజ్. Yes, ma'am. Thanks a lot for giving a lot of information regarding all kinds of systems, ma'am. We will continue in the next session after this, because otherwise it will be a jumbling for everyone. If we continue, and it will take another 2 hours to finish this, because still we have some more slides. We have covered our almost 50 slides today. So I think let us finish this here, and I hope that everybody has taken the pictures, or they have taken the notes for all the different diseases we have discussed here. I think almost 7 or 8 systems we have discussed, and the remaining we can do in the next session. Sure, ma'am. Sure. ఇప్పుడు వరకు దగ్గర 8 రకాల వ్యవస్థల గురించి మన శరీరంలో ఉండే 8 రకాల వ్యవస్థల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాము. వాటి వ్యాధులు వాటిని ఎలా నిర్మూలించాలి అనేది తెలుసుకున్నాము. నెక్స్ట్ సెషన్ లో రిమైనింగ్ వ్యవస్థల గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. Ma'am, we are very thankful for giving a lot of information regarding all kinds of systems, ma'am. You have covered a lot, ma'am. Thank you so much.